మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేసింది. రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ ను స్క్రూటినీలో తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇది ఇప్పుడు రాజకీయ రగడను రాజేసింది. బీజేపీపై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమవుతుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పేర్కొనలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పైగా మీనాక్షి నటరాజన్ ఆస్తుల వివరాలు కూడా తెలపలేదంటూ బీజేపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. వీటిని పరిగణలోకి తీసుకున్న రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారు. అయితే మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కోర్టు కేవలం సమన్లు మాత్రమే జారీ చేసిందని కాంగ్రెస్ చెబుతుంది. ఇక వివరాలు చెప్పలేదని నామినేషన్ తిరస్కరించడం సరికాదంటుంది. ఇక దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఆమెపై కేసు ఉన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమకు చెప్పారంటూ మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచారంటూ రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీని వెనుక రేవంత్ రెడ్డి అనుచరులు ఉన్నారంటూ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై న్యాయ రాజకీయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ చెబుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతున్నారు. 62 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ముందు పరేడ్ చేయబోతున్నారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్ కోరారు. అయితే ఇవాళ విచారణ జరుపుతామని చెప్పింది ధర్మాసనం. మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తున్నారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్ తిరస్కరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించడంపై టీపీసీసీ సీరియస్ అయింది. ఇవాళ యూత్ మహిళా కాంగ్రెస్ తో పాటుగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఈ ర్యాలీ గాంధీ భవన్ నుంచి ప్రారంభం కాబోతుంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగబోతుంది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఇవాళ శ్రీలత వర్సెస్ గంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు నోటీసులు పంపింది. కన్సిడరేషన్ ఆఫ్ చార్జెస్ కింద వివరణ ఇవ్వాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ లో 4వ ప్రతివాదిగా మీనాక్షి నటరాజన్ పేరు పేర్కొన్నారు. అలాగే ఈ కేసుపై విచారణ సందర్భంగా మీనాక్షి నటరాజన్ తరపు అడ్వకేట్ హాజరై వాదనను వినిపించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, నాంపల్లి కోర్టులో శ్రీలత వర్సెస్ కుంభం శివకుమార్ రెడ్డి సంబంధించిన కేసు విచారణ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. కన్సిడరేషన్ ఆఫ్ చార్జెస్ కింద కూడా వివరణ ఇవ్వాలంటూ గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి నాంపల్లి కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్ సంబంధించి కూడా 4వ ప్రతివాదిగా మీనాక్షి నటరాజన్ పేర్కొంది కోర్టు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న అంశంగా మనం చెప్పాల్సింది. వాస్తవానికి పార్టీలో అంతర్గతంగా జరిగిన ఒక అంశానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ చర్యలు తీసుకోకపోవడంతో బాధిత మహిళ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి కోర్టులో కూడా కేవలం పిటిషన్ నేపథ్యంలోనే కేసు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఎవరైతే శ్రీలత ఎవరైతే ఉన్నారో ఆమె దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు విచారణకు రాబోతున్న నేపథ్యంలో దాఖలు చేసిన పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 4వ ప్రతివాదిగా ఉన్న నేపథ్యంలో కూడా మీనాక్షి నటరాజన్ తరఫున
న్యాయవాది కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా కొంత పార్టీ ఇంటర్నల్ విషయం సంబంధించి కూడా చర్య తీసుకోవడం చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఈ పిటిషన్ సంబంధించి మరికొద్ది సేపట్లో విచారణకు రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.